చేశారు. విద్యార్థులు మొరపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని ధారపర్తి, రాయపాలెం, మునపురాయి, చప్పనిగడ్డ, విప్పమానుల వలస, పల్లపు దుంగాడ గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా రహదారి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ కాపు సోంపురంలోని స్కూలుకు వెళుతున్నామని చిన్నారులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. గుట్టలు, కొండలు దాటుకొని వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లు అధికారుల చుట్టూ తిరిగినా రోడ్డు నిర్మించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ తమ రహదారి కష్టాలు తీరుస్తారని ఆశలు పెట్టుకున్నారు. కొండ దిగుతూ చదువు దారి చూపండి. కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ రోడ్డు వేయండి. రోడ్డు కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గిరిజన చిన్నారులు వినూత్నంగా విన్నపం చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమకు రోడ్డు వేయండి అంటూ కూడా విన్నపించుకుంటున్నారు ఆ చిన్నారులు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఉన్నటువంటి ఆ గిరిజన గ్రామాలు గత 15-20 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్నప్పటికీ ఇప్పటికీ అక్కడైతే రోడ్డు మార్గం లేదు. రోజు 10 కిలోమీటర్లు కొండల మీద నుంచి, గుట్టల మీద నుంచి నడుచుకుంటూ కూడా వచ్చి ఆ విద్యార్థులు సుమారు 15 మంది విద్యార్థులు అయితే అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సోంపురం స్కూల్ కి అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విసిగిపోయినటువంటి స్థానికులు, గ్రామ ప్రజలు అందరూ కూడా దీని మీద ఇంకా ఆశలు వదులుకుంటున్న నేపథ్యంలో చిన్నారులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వేడుకుంటూ ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ భవిష్యత్తుని పట్టించుకోవాలని చెప్పి భవిష్యత్తులో అందరితో పాటు సమానంగా ఉన్నత విద్య సాధించాలంటే మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ పవన్ కళ్యాణ్ అయితే వేడుకోవడం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో, పవన్ కళ్యాణ్ వరకు ఆ వీడియో చేరుతుందా లేదా అని ఆసక్తి అయితే విజయనగరం జిల్లాలో నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పటికే ఆ రోడ్డు మార్గంలో చాలా వరకు కూడా ఆ డోలీ మోతలు చూసాం. అదేవిధంగా మృతదేహాలను కూడా తీసుకెళ్లేని పరిస్థితుల్లో డోలీ కట్టి కూడా తీసుకెళ్లిన పరిస్థితులు కూడా గతంలో చాలా సార్లు చూపించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి గత పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ కనీసం రోడ్డు నిర్మించలేకపోయారని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ చిన్నారుల ఆవేదనను కూడా అర్థం చేసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.